సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయములో 32వ శ్లోకం గురించి తెలుసుకుందాము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: పాపయోని సంభవులు వైశ్యశూద్రజనులు నన్ను ఆశ్రయించి పరమగతిని పొందుచున్నారు. వివరము: పరమాత్మను సాధించు యోగము స్త్రీలు చేయకూడదనే నియమము ఏమాత్రము లేదు. శరీరము అపరిశుద్ధముగా ఉన్నను మనస్సు పరిశుద్ధముగా ఉండవలెనను సూత్రము ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీలు యోగము ఆచరించవచ్చును. పెద్ద కులమను వైశ్యులు, తగ్గు కులమను శూద్రులు, ఈ ఇద్దరు పరమాత్మకు సమానమే అని భగవంతుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కావున ఏ కులము వారైనను యోగం ఆచరించవచ్చును. అంతేకాక నీచుల గర్భములో పుట్టిన వారు కూడా యోగం ఆచరించవచ్చును. వీరందరూ పరమాత్మను ఉపాసించి మోక్షము పొందవచ్చును. వీరే మోక్షము పొందుచున్నప్పుడు వీరికంటే గొప్పైన బ్రహ్మజ్ఞానులు రాజర్షుల గురించి వేరే చెప్పనేలా అంటున్నారు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ. కావున దీనికి శరీరము అపరిశుద్ధముగా ఉన్నను స్త్రీలైనను ఎవరైనను తగ్గు కులం వారైనను పెచ్చు కులం వారైనను ఎవరైనను పరమాత్మని ఆరాధించవచ్చు, యోగము ఆచరించవచ్చు. పరమాత్మకు అందరూ సమానులే అని ఈ శ్లోకము ద్వారా భగవంతుడు మనకి తెలియజేశాడు. అందరికీ నమస్కారం.